షుగర్ వచ్చిందా ఇక అయిపోయింది, ఇక నీ జీవితం అయిపోయిందని చెప్తారు. ఎందుకంటే లైఫ్ టైం నువ్వు ఇక టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. ఇది మనకు ప్రింట్ అయిపోతుంది. షుగర్ గాని బీపీ గాని వస్తే ఇక నేను జీవితాంతం నేను టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇదే అయితే పోదు. పోతది అని చెప్పినా కూడా నమ్మరు. ఇక వాళ్ళు తను అనే వాళ్ళని పిచ్చోళ్ళగా చూస్తారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా, అంత గుడ్డిగా, గట్టిగా వాళ్ళు నమ్ముతారు. ఏదైనా మన మైండ్ తోటే ఉన్నది. నా జీవితం ఎండ్ అయిపోయినట్లే. ఎందుకంటే నువ్వు ఉచ్చరిస్తున్నావు దాన్ని, కానీ అది మనం చదివేది బైబిల్. బైబిల్లో ఇక్కడ ఎక్కడైనా ఉందా? బైబిల్లో నీకు జీవితకాలం టాబ్లెట్ వేసుకుంటేనే నీకు ఈ రోగం పోతది అని ఎక్కడన్నా ఉన్న? టాబ్లెట్ నువ్వు బ్రతికినంత కాలం వేసుకోవాలి. ఇది మనకి ఇచ్చిన అడ్వైజ్. దాన్ని తీసుకొని లైఫ్ టైం అంతా వేసుకుంటేనే తగ్గుద్దంట డాక్టర్ చెప్పాడు కాబట్టి లైఫ్ టైం వేసుకోవాలి. కానీ మనం చదివే బైబిల్లో మరి ఎక్కడా లేదండి అది. ఈ రోజే లేకపోతే ఏ క్రమానికి వచ్చిన రోగాన్ని ఏదో ఒక మందు జీవితకాలం నువ్వు వేసుకుంటేనే నీకు అది తగ్గుద్ది, లేకపోతే నీకు తగ్గదు అనే స్క్రిప్చర్ ఉందా ఎక్కడైనా? ఐగుప్తులో ఉన్న ఏ తెగులు అసలు నీ మీదకు రాదు. వచ్చినా ఒకవేళ నేను నిన్ను స్వస్థపరచువాడను. నీకు ఒకవేళ వచ్చినా అది రాదు. ఒకవేళ వచ్చినా దానికి ఆన్సర్ నా దగ్గర ఉన్నది. నేను నిన్ను స్వస్థపరుస్తా. ఫినిష్. మన మైండ్ సెట్ ని ఇటు పోయేదాన్ని మనం ఏం చేయాలంటే రివర్స్ గా తిప్పాలి.